శీలావంతులు నీళ్లపాలయ్యేరు, వర్ణాధిక్యంగల బ్రాహ్మణులు అమంగళమైపోయేరు, అనేక గండాలు కలిగేను. కులాచారములు అడుగంటేను, ఆచారము మందుకైనను మిగలదు. పాదరక్షలతో భోజనాదికాలు చేసేరు, న్యాయము అణగిపోయేను, అన్యాయము ప్రబలిపోయేను. నా మాట నమ్మనివారు, మూర్ఖమున ప్రవర్తించువారు ఇడుముల పాలయ్యేరు. ధాతనామ సంవత్సరాన అనగా 1997వ సంవత్సరం ధరణిలో క్షోభ జనయించేను. ఇతర దేశములన్నీయు ఎడతెగని కష్టముల పాలయ్యేను, బహుప్రళయములచే పాడయ్యేను. ఇంటికి యజమాని లేకుండేను, కుటుంబాన ఎవరికి వారే యజమానులయ్యేరు. స్త్రీ బాల వృద్ధులు అతి కష్టముల పాలగుదురు, ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకపోయేను. చిన్నవాండ్ర యూహలకు పెద్దవాండ్ర యూహలకు సరిపడకుండేను, 3 ఏండ్ల పిల్లవాడు పెద్దలకెదురాడేను. మనుజుడు నక్క అరపు అరచును, నక్క పంది అరపు అరచును, పంది నాయనా అని అరచును, మింట శబ్దము పుట్టును. జనులకు ముఖమునందు పుండ్లు, అరచేతిలో పుండ్లు, మోకాలిలో మంటలు పుట్టి పిక్కలు వాచి నడువలేక అరచి చచ్చేరు. ఉప్పుగుండూరులో ఊరి చెరువు క్రింద ఉత్పాతములు పుట్టేను, ఉత్తమ వైశ్యులు తుదకు నష్టమయ్యేరు. జలప్రవాహమున 14 పట్టణంబులు పాడయ్యేను. నా రాకకు ముందు మీకు ఇదే నిదర్శనము. 4 వర్ణముల వారు న్యాయము తప్పి నడచెదరు. దేశమందున మసిపాత మాడ అమ్మేరు, అనగా మసిగుడ్డ వంటి వస్త్రాలు కూడా అతి ఖరీదుగా అమ్మబడును అని భావము. ధాతనామ సంవత్సరం అనగా 1997వ సంవత్సరంలో మాఘ శుద్ధ బుధవారం అనగా ఫిబ్రవరి నెలలో 18 పట్నాలు కొల్లగొట్టబడేను. గుణవంతులు కొందరు రాచపాలెం రచ్చబండ వద్ద ఆశపోతుల గొంతు కోసేరు. కోట దూపాటి యందు కోడి 3 మాటలాడేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాటలాడేను. అందున కొందరు నష్టమయ్యేరు. మహానంది మరుగున మహిమలు పుట్టేను. నా రాకకు ముందుగా ఒక నిదానము చెప్పెదను వినుడు. నా మఠము నవరత్న మంటపములతో 12 ఆమడ పట్నం అయ్యేను. 2వ కైలాసమా అన్నట్లుండేను. పట్టపగలు ఆకాశము నుండి పిడుగులు పడి అగ్నివర్షము కురిసేను. అందున కొందరు నశించేరు. కావేరీ తీరాన స్త్రీలకు 7 పుట్ల గాజుపూసలు తీసేరు. జొన్నవాడ కామాక్షమ్మ పాపులను విచారించేను. కుంభకోణం గుడి కూలిపోయేను, ఇదియే మీకు గుర్తు. కంచికి పడమరగా గాండ్లవాని ఇంట కామధేనువు పుట్టును. కంభం చెరువులో బంగారము తీసి కందిమల్లాయ పల్లెకు తెత్తురు. కాళహస్తీశ్వరుడు కళలన్నీయూ పోగొట్టుకుని కందిమల్లాయ పల్లెకు చేరేను. కామాక్షమ్మ కన్నుల వెంట జలజలా నీరు కారేను. నా భక్తులైన వారు రక్షించబడేరు. పల్నాటి సీమలో ధనము గలిగిన వారు మదముచే కొట్టుక చచ్చేరు. బ్రాహ్మణులకు పీటలు, మాలలకు మంచాలు మారేను. విప్రుల ఇంట 2 చొప్పున విధవలుండేరు. పురోహితులు లేని కార్యములు జరిగేను. బ్రాహ్మణులు బానిస వృత్తి చేసేరు. విక్రమనామ సంవత్సరాన అనగా 2001వ సంవత్సరంలో నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చి ఇంద్రకీలాద్రిపైన మహర్షులను కలిసేను. పుణ్యాత్ములకు నా దర్శనం కలిగేను. కాశీ దేశములో కలహాలు కలిగేను. వావి వరుసలు లేకుండా నరులకు మోహాలు పుట్టును. కులగోత్రములు జాతినీతులు లేకుండా పెండిండ్లు జరిగేను. పాతాళగంగలో నీరింకిపోయేను. భూమిపై మంటలు పుట్టేను. 120 చిన్న పెద్ద తిరుపతులు పాడయ్యేను. భూమిలో దుష్ట సంహారము జరిగేను. ఆకాశవాణి, అన్నపూర్ణాదేవి, పొదిల నిమ్మవ్వ, శ్రీశైల భ్రమరాంబలు కనకదుర్గకు హారతులిచ్చేరు. పడమటి దేశం స్త్రీల పెత్తనంలో నడిచేను. అహోబిలంలో ఉక్కు స్తంభానికి జాజిపూలు పూసేను.
నా రాకకు ముందు విశ్వబ్రాహ్మణులు పూర్వ వైభవం పొందేరు. దానికి ముందున కూటికి గుడ్డకు దరిద్రులయ్యేరు. తెల్లని కాకులు ఊరి పొలిమేరల వద్ద ఏడ్చేను, అందున కొందరు చచ్చేరు. చీమలుండు బెజ్జములలోనికి కూడా చోరులు దూరేరు. స్త్రీలు చెడు తలంపులతో ఉండేరు. కంచి కామాక్షమ్మ గిరగిరా తిరిగేను. ఉగ్రం కలిగి దక్షిణ దేశం నాశనం చేసేను. ఆకాశాన హోమప్రకాశముగా చుక్కలు పుట్టేను. అమరో ప్రాణాలు పోయినవని ఆవులు బర్రెలు గొర్రెలు అరచి అరచి చచ్చేను. ఆకాశాన ధ్వని పుట్టి అందున కొందరు మడసేరు. నక్కలు జాము జామునకు తప్పక కూసేను. పట్టపగలు గ్రామాదులలో సంచరించేను. రాత్రింబగళ్ళు కాకులు గ్రద్దలు గుంపులుగా కూడి అరచేను. జలములో చేపలు మొదలు అన్ని ప్రాణులు చావుకు దగ్గరయ్యేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. తేజమే తేజమే అని శక్తి పుట్టేను. అగ్నిహోత్రుడు విస్తారమయ్యేను. శ్రీశైలము నుండి జలప్రళయం పుట్టేను. కొండవీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభం విరిగిపడేను. బిళం కామాక్షమ్మ రక్తం కక్కేను. గాలివానల చేత శ్రీశైలానికి దక్షిణాన గుండ్లు దొర్లేను. రక్తవర్షం కురిసేను. బండలు పగిలి ఆకాశాన కాకుల వలె ఎగిరేను. రాతి బండలు చీము కార్చేను. మస్టు ఆరని బిడ్డలు మాటలాడేరు. ఘణఘణాం అని 10 గంటలు వినిపించేను. కృష్ణానది మధ్యన బంగారు తీరు కనిపించేను. అది చూచిన వారికి కన్నులు పోయేను. శ్రీశైల భ్రమరాంబ గర్భాలయాన ఒక మొసలి జ్వరబడేను. దానికి 2 తలలుండేను. అది 3 దినాలు ఉండి మేకపోతులా అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను. అప్పుడు శ్రీశైల మల్లికార్జునుని కనుల వెంట నీరు కారేను. ఎదుట ఉన్న నందీశ్వరుడు కటకటాయని శబ్దము చేసేను. శివ వైష్ణవ దేవళంబులలో రక్తంబు ప్రవహించేను. ఆకాశము నుండి 2 బంగారు హంసలు వచ్చి పల్లెల పట్నాల వెంట తిరిగేను. వానిని పట్టబోయిన వారికి కన్నులు పోయేను. కన్నుల యందు మల్లెలు పడేను. కొండల యందు వింత వింత ధ్వనులు పుట్టేను. అందున కొందరు పోయేరు. ఊరూర ఒక శక్తి పుట్టి రాత్రివేళ మేకపోతులా అరచేను. విని కొందరు చచ్చేరు. తిరుపతికి పోవు మార్గాలు కట్టుపడేని. భూమి నెత్తురుచే తడసేను. బనగాను పల్లెలో కాలజ్ఞాన పాతరపైని చింత చెట్టుకు చేమంతి పూలు పూసేను. విజయవాడ కనకదుర్గాంబ కొండలో కలకలంబులు పుట్టేను. దుర్గాంబ నిలుచుటకు తావులేక కందిమల్లాయ పల్లెకు చేరేను. 5 ఏండ్ల బాలుడు భవిష్యత్తు చెప్పేను. కాశీ దేశాన పంచరంగుల చుక్కలు కనిపించేను. విశ్వకర్మ ప్రభావము విస్తరించి వింత వింతలు అనేకము జరిగేను. విక్రమనామ సంవత్సరాన అనగా 2001వ సంవత్సరంలో ప్రపంచమంతయు భీభత్సంబై ధనవంతులు దరిద్రులయ్యేరు. గుట్టమిట్ట సమానమయ్యేను. కర్నూలుకు ఉత్తరాన ఒక శివాలయాన వేప చెట్టు పుట్టేను. పార్థివ సంవత్సరం అనగా 2005లో కార్తీక శుక్ల పంచమి లగాయతు 32 దినాలు సువాసనలు వచ్చి మహోత్సవములు జరిగేను. 33వ నాడు చెడువాసనలు వచ్చేను. అది చూచి జనులు మంటలు బుట్టి బొబ్బలు పుట్టి అరచి అరచి చచ్చేరు. బంగాళాదేశమునందు జనులు జలమందు జీర్ణమైపోదురు. నా భక్తులైన వారికి ఎప్పటికప్పుడే నిదర్శనం కనిపించేను. భూమి అంతయు రక్తమయమయ్యేను. పాపాత్ముల రక్తము భూమిలో ఎంతగా ఇంకిపోవునో భూభారము అంతగా తగ్గిపోవును. సీమలోనికి చోరులు దూరి స్త్రీలకు గర్భస్రావాలు చేసేరు. క్షత్రియుకులము నాశనమయ్యేను. నన్ను నమ్మిన వారికి, నన్ను నిత్యము పూజించిన వారికి నా రక్షణ నిరంతరము కలుగును. ఇంకనూ కొన్ని విచిత్రములు జరిగేను, ఆలకించండి. కలియుగం 5097 ధాత సంవత్సరం మార్గశిరం నుండి ఈశ్వరనామ సంవత్సర మాఘమాసం వరకు అనగా 1996 డిసెంబరు నుండి
1998 ఫిబ్రవరి మధ్యకాలములో గోలుకొండ, కొండవీడు, వినుకొండ, తాడిపర్తి, గుత్తి, బళ్ళారి, నెల్లూరు, మంగళగిరి, మునిమడుగు, ఈతముక్కల, గుంటూరు, బెజవాడ, కంభం, కర్నూలు, మార్కాపురం, తంజావూరు, పుష్పగిరి, మైసూరు, చెన్నపట్టణం ఈ తావులలో రూకకు చిట్టెడు బియ్యం అమ్మేను. అనగా 1 రూపాయకు 2 వేళ్లతో పట్టుకునేంత బియ్యం వస్తాయి. బియ్యం ధర విపరీతంగా పెరుగుతుంది. ప్రజలు ఆకలిచి ఆర్భటించి అరచి అరచి చత్తురు. 18 వర్ణాల వారు మద్యమాంసములు భుజింతురు. పశు నష్టం, పంట నష్టము జరిగేను. విషగాలి వలన, అగ్నిపర్వతముల వలన, గాలివానల వలన, ప్రళయాకారములైన యుద్ధముల వలన, కొండ శిఖరములు విరిగి పడుట వలన, ప్రాణములు లేని బండ్ల వలన, వరదల వలన ప్రజలు వేలాదిగా సమసిపోయేరు. ఆకాశంబున 12 యోజనంబుల ప్రమాణంబుగా కాషాయ రంగు చీర ఆరవేసినట్లుగా ఎర్రనయ్యేను. దానిలో కొండంత నక్షత్రము పుట్టేను. అది చూచి నరులు అనేకులు చచ్చేరు. వీరభోగ వసంతరాయలుగా నేను వచ్చునాటికి కానున్న పనులు ఘడియలో జరిగిపోయేను. అమావాస్య నాడు పిడుగులు పడి నక్షత్రములు రాలును. 6 నెలల బాలుడు పాటలు పాడును. భావనామ సంవత్సరాన అనగా 1994లో శ్రావణ మాసాన నదీనదాలు ఉప్పొంగి అనేక గ్రామాలు, పట్నాలు జలమయమయ్యేను. బహుధాన్యనామ సంవత్సరాన అనగా 1998లో 25 మహాపట్టణములు రక్తపాతాన నాశనమయ్యేను. ఆకాశాన ఆయను శబ్దము వినిపించి కొందరు నాశనమయ్యేరు. ఈశ్వరనామ సంవత్సరం మొదలు విక్రమనామ సంవత్సరం వరకు అనగా 1999 నుండి 2001 మధ్యన 7 గ్రామాలకు 1 గ్రామము, 7 దొడ్లకు 1 దొడ్డి మిగులును. కప్ప కోడికూత కూసేను, కోడి మనిషిలా అరచేను. నా మఠమునందు ఈశాన్య భాగాన ఒక చిన్నదాని గర్భం పగిలి ఒక బిడ్డ పుట్టేను. అప్పుడు ఉరుములు మెరుపులు పుట్టి అనేకులు నష్టమయ్యేరు. నెల్లూరు సీమ అంతయు నీటిమయమయ్యేను. విజయవాడ కనకదుర్గకు తూర్పు ద్వారాన కృష్ణా తీరాన అనేక మంది ముండమోసేను. తెంచిన గాజు పూసలు 7 పుట్లు అయ్యేను. పాతాళ గంగమ్మ కనకదుర్గాదేవి ముక్కుపోగు నందేను. నా మఠంలో ఆరెదొండ తీగబుట్టి 7 ఘడియలలో అల్లుకపోయి 7 దినాలు పూజలు లేకుండా చేసేను. 7 సముద్రములు, నదీ నదములు, వాగులు, వంకలు, నూతులు, గోతులలో జలమున్ను, మానవ శరీరంలో ఉండే రక్తములోని జలమున్ను కలసి 7 ఘడియలు నీరు ఇంకిపోయేను. పండుటాకుల వలె జనులు అప్పుడు రాలిపోయేను. నా భక్తులైన వారు ఒత్తులై నిలచేరు. 32 వాయిద్యంబులు వినబడేను. సూర్యచంద్రులు దిశలు తప్పేరు. భూమి కుమ్మరసారె వలె గిరగిరా తిరిగేను. కావేరీ నదికి వరదలు వచ్చేను. గొప్ప గొప్ప పట్నాలు పాడయ్యేని. దొమ్మరివారలు దొరలయ్యేరు. ఉల్లిగడ్డకొక్క గురువు పుట్టేను. నేను వచ్చులోపున ఎన్నియో వింతలు పుట్టేను. ఉత్తరము ఉరిమేను, దక్షిణం మెరిసేను. పిడుగుల వర్షం పడి నదులు ఇంకిపోయేను. అమావాస్య నాడు చంద్రుడు పొడమేను. మానవులు అడుగునకు 7 అడుగులుగా నడచేరు. తల్లుల ముఖము పిల్లలు, పిల్లల ముఖము తల్లులు చూడక పొలములు పట్టుకుని తిరిగేరు. కాయకసరులు రేగడి మన్ను తిని బ్రతికేరు. అందున కొందరు చచ్చేరు. నడిజామున రాత్రివేళలో కేకలు వినబడేను. నా రాకకు ముందుగా దుష్టులెల్లా దూరమయ్యేరు. శ్రీశైల తీర్థం నష్టమయ్యేను. నందికొండకు ఉత్తరాన ఒక బిలములో వికృత రూపంగల మనుజులు పుట్టేరు. మార్కాపురము వద్ద బంగారు ఎద్దులు బయటకు తీసేరు. 5 ఏండ్ల బాలుడు వేదాలు చదివేను. పళని కుమారస్వామి తలుపులు 7 దినాలు మూతబడేను. బ్రాహ్మణులు సన్మార్గమును వీడి దుర్మార్గమున నడిచేరు. లింగాపురమునందు ఒక శక్తి పుట్టి ఊరూర నాట్యములాడేను. అందున కొందరు చచ్చేరు. గదగు, లక్ష్మీపురం,
రాయచూరు, చంద్రగిరి, అలివేరు, అరవరాజ్యం, వెలిగోడు, మురసరాజ్యం, అన్నీనగరం, పున్నాళి, ఓరుగల్లు, బరిగే, గోలుకొండ ముందుగా వృద్ధి చెందేను. నా మఠమునందు 7 సార్లు దొంగలు పడేరు. ఉత్తర దేశాన వైశ్యకులమున గంధియనువాడు పుట్టి లోకాన పూజలందుకునేను. భక్తులు కాని వారలు బాణవర్షంబు చేయి చచ్చేరు. నా భక్తులైన వారు నిలచేరు. పాతాళగంగలో పచ్చబండగా పడియున్న చంద్రగుప్త మహారాజునకు వీరభోగ వసంతరాయని స్పర్శ సోకి శాప విముక్తి జరిగేను. శ్రీశైల శిఖరాన నిప్పులు రాలేను. భ్రమరాంబ పట్టు పుట్టములకు చెదలు పట్టేను. మల్లికార్జునుని గుడిలో పొగమంట లెగసేను. అంతర గంగోదకం కురిసేను. సముద్రాలు ఉప్పొంగేను. స్త్రీలు నీళ్లలో జోలలు పాడేరు. ఆడువారికి ఆయువు పెరిగేను. పురుషులకు తరిగేను. ఒక గోతికి పట్టనంత మందిని పూడ్చేరు. రాసులుగా తగలబెట్టేరు. కుక్క నక్కలు వచ్చేను. మానవులను మెక్కేను. జనులు దిక్కులేని చావులు చచ్చేరు. విభవేద్విద్విగ్రహణాః చంద్ర సూర్యమసోక్రమాత్ ప్రకంపనారంభణాం ప్రతీచ్యాం భరతఖండే. 1988-89 సంవత్సరముల మధ్యన విభవనామ సంవత్సరం వచ్చింది. ఒకే నెలలో 2 చొప్పున సంవత్సరంలో 4 గ్రహణాలు సంభవించాయి. అప్పుడు భారతదేశాన ఉత్తరంగా భూమి కంపించింది. అదే సంవత్సరం శ్రావణమాసంలో 2, మాఘమాసంలో 2 గ్రహణములు వచ్చుట జరిగింది. మొదటి గ్రహణం 22 ఆగస్టు 88లోను, చివరి గ్రహణం మార్చి 11, 89లోను సంభవించాయి. 88 ఆగస్టు 27న ఉత్తరాది రాష్ట్రాలలో భూకంపం సంభవించి సుమారు 10,000 మంది మరణించారు. ప్రభవా పార్థివ మధ్యే బహుప్రళయం నిశ్చయం అనంతరే రక్తపాతౌ రణరంగభూమౌ భీభత్సౌ ప్రపంచస్థితి. కలియుగం 5,000 దాటిన మీదట 108 సంవత్సరముల లోపున ప్రభవలోనూ పార్థివలోనూ మరల ఈ రెండింటి మధ్యలోనూ ప్రపంచ యుద్ధములు సంభవించి భీభత్సము జరుగును అని అర్థము. మొదటి ప్రభవ సంవత్సరం 1927లో వచ్చింది. ఆ సంవత్సరం జూన్ 4వ తేదీన మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. పార్థివ సంవత్సరం 1945లో వచ్చింది. ఆ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. మరల 60 సంవత్సరాలకు ప్రభవ 1987లోను, పార్థివ 2005లోను వచ్చును. ఈ రెండింటి మధ్యన అనగా 1999వ సంవత్సరంలో 3వ ప్రపంచ యుద్ధము సంభవించగలదు. ఇందుకు మరి ఒక ప్రమాణవాక్యము: బహుధాన్యదృష్టపూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్దీ దుర్భిక్షం మహాఘోర సముద్భవం. బహుధాన్యనామ సంవత్సరం అనగా 1999 నుండి అనేక ప్రళయముల వలన 14 సంవత్సరములు కరువు కాటకములు మరియు మహాఘోరములు సంభవించును. ఆకాశము ఎర్రనయ్యేను, 6 మతములు ఒక్కటయ్యేను. 18 వర్ణముల వారు వీరభోగ వసంతరాయని కీర్తిని పాటలు పాడేరు. నా కాలజ్ఞానమును నిత్యము విన్నవారికి ఇహపర సౌఖ్యములు కలిగేను. శాస్త్రాశ్చ పార్థివాశ్చ శిష్టాచార వినాశనం సూర్యాదిగ్రహగోళానాం గతివైషమ్య సంభవం. శాస్త్రములను గౌరవించేవారుండరు. పూర్వాచారములు అన్నయూ నశించిపోవును. సూర్యచంద్రాది గ్రహగోళముల గతులు తప్పిపోవును. గంగామహత్యహానిశ్చ శూద్ర ఉపనయనాదికం కుండగోళక సంతానం మజమాంస పరిగ్రహణం. గంగానదిలో పవిత్రత చెడిపోవును. శూద్రులకు జంఝాలు వేయుదురు. పరపురుషులకు పుట్టిన సంతానము పెరుగును. విధవలకు బిడ్డలు పుట్టెదరు.
మద్యము మాంసము వినియోగించుట అధికమగును. కుక్కలు గుర్రాలను చంపేను. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున 4 ముఖాలు గలిగిన చుక్కబుట్టి 25 వారాలు ప్రకాశించేను. అప్పుడు కన్నడ దేశానికి కరువు వచ్చేను. తిరుపతి వెంకటేశ్వరుని కుడి భుజం అదిరేను. కాళహస్తీశ్వరుని సముఖాన ఉన్న ద్వారపాలకులు ముహూర్త సమయాన గుర్దులాడేను. భూమి కంపించేను. గోదావరి యందు ఉదకము 12 దినాలు సమసిపోయి ఆవల ఉప్పొంగి పల్లెపట్నాల ముంచేను. ఋతువులు గతులు తప్పేను. భూతగ్రహ బాధలు పెరిగేను. దేవతల మహత్తులు తగ్గిపోయేను. నా ఈ కాలజ్ఞానమును భక్తితో శ్రద్ధతో విని నన్ను పూజించిన వారికి మోక్షము సామీప్యమున ఉండేను. గ్రామ గ్రామాన నా దేవళంబులు వెలసేను. అసత్యం పక్షపాతంచ క్రూరకర్మా చ వంచకః జ్ఞానద్రోహి శృతిద్రోహి ఏతే బ్రహ్మపంచపాతకః. అసత్యములు, పక్షపాతము, నీచకర్మలు, ఘోరపు పనులు, మోసములు పెరిగిపోవును. తెలిసి కూడా తప్పులు చేయువారు, వేదములకు శాస్త్రములకు ద్రోహము చేయువారు, పంచమహాపాతకములు చేయువారు పెరిగిపోవుదురు. ఆచార్య గురు ధిక్కారో పురోహితో వివర్జనం శివకేశవ నిందాచ శ్రద్ధాదీనాం విపర్యయః. పెద్దలను గురువులను ఎదిరించుతారు. పురోహితులు లేని కర్మలు జరుగును. శివుణ్ణి విష్ణువును దూషించెదరు. చనిపోయిన వారికి తద్దినాలు దినాలు చేయరు. పరనిందా పరన్మతం పరదారా పరిగ్రహణం స్త్రీణాం పునర్వివాహశ్చ శూద్రాణాం సన్యాసలక్షణం. ఎప్పుడు ఇతరులను దూషించేవారు, ఇతర మతములు మార్చుకునివారు, ఇతరుల భార్యలను కోరువారు తయారగుదురు. స్త్రీలకు మరల మరల వివాహములు జరుగును. శ్రమజీవులైన శూద్రులు సన్యసించెదరు. వెంపలి మొక్కలకు నిచ్చెనలు వేసి ఎక్కిడివారు ఒత్తురు. అనగా తరానికి తరానికి మానవులు పొట్టివారైపోదురు. బహుధాన్యనామ సంవత్సరం నుండి నందననామ సంవత్సరం వరకు అనగా క్రీస్తు శకం 1998 2014 సంవత్సరముల మధ్యకాలమున శ్రీశైల మల్లికార్జునుని గుడిలో పొగమంటలు పుట్టును. శ్రీశైల శిఖరముల నిప్పులు రాలిపడేను. గుళ్లలో అనగా దేవాలయములలోనికి విగ్రహములకు కళలు వచ్చి ఊరూరా నాట్యములాడేను. అప్పుడు పాపాత్ములైన వారికి భయము కలిగేను. శ్రీశైల మల్లికార్జునుడు స్వయముగా మనుజులతో మాటలాడిపోయేను. అందున కొందరు చనిపోయేరు. అంపవర్షము అనగా ఆయుధములు వర్షము వలె కురియును. కంచిలో ఉన్న కామాక్షమ్మకు కోపం కలిగేను. అందుచేత దక్షిణ దేశంలో నాయకులు, శిశువులు, ప్రజలు నష్టమయ్యేరు. వివిధ దేశాల వారికి దేవతా పంపుల వివరము అనగా ఏ ప్రాంతములలోని పాపాత్ములను ఏ రూపములతో దేవతలు నిర్మూలన చేయుదురో ఆ వివరము. కన్నడ దేశానికి కాళిపంపు, తురక దేశానికి దుర్గిపంపు, అరవ దేశానికి అర్కసోములు అనగా సూర్యచంద్రుల పంపు, మొరస రాజ్యానికి భద్రకాళి పంపు, సందుగొందుల దేశానికి భైరవుని పంపులు జరిగేను. ఆ మీదట దశ దిశల యందున బాలురు మొదలు వృద్ధుల వరకు విషగాలి నల్లగా సోకి నడినెత్తి బ్రద్దలై రాచపుండ్లు, గండమాలలు అనగా క్యాన్సర్ వంటి వ్యాధులు కలిగి అబ్బలు బొబ్బలు పెట్టి ఆసనమున పుండ్లు పుట్టి చచ్చేరు. వాతావరణ కాలుష్యం వలన సమస్త జీవరాశికి ఇట్టి దుర్మరణాలు సంభవించేను, సందేహము లేదు. ఆకాశమున 4 చుక్కలు పుట్టును. అది చూచిన జనులు అనేకులు ప్రాణములు విడిచేరు. అష్టకుష్టువులు అరచేతిలో ముఖములో పుట్టి చచ్చేరు. భూదేవి భో భోయని శబ్దము చేసేను. భూమిలో ఓంకారము పలికేను. ఆ సమయాన భూమిపైనున్న దుష్టులెల్లరూ నిర్వంశమైపోయేరు.
జలప్రళయాలు వచ్చేను. ఇవి శ్రీశైల పర్వతము నుండి మొదలయ్యేను. బసవేశ్వరుని కన్నుల వెంట నీరు కారేను. కటకటాయని రంకె వేసేను. ధణధణాం అని కాలు దువ్వేను. పరమేశ్వరుని కన్నుల వెంట నిప్పులు కురిసేను. త్రిశూల ఢమరకములో కదిలేను. శివుని జడలు ఎగిరిపడేను. మహాదేవుడు ప్రళయతాండవం చేసేను. ఆ సమయాన అనేక ఉత్పాతములు పుట్టేను. తేజమే తేజమే అను వాక్యము పుట్టేను. అనగా అగ్ని ప్రమాదములు విస్తారముగా జరుగును అని భావము. ఊరూర జనులు రచ్చకొట్టముల వద్ద మొత్తుకునేరు. శ్రీశైలాన పుట్ల స్తంభము పైన ఉన్న విగ్రహం మాటలాడేను. గుగ్గిళ్లరాయుడు ఏలూరు ఏనుగ చేత చచ్చేను. కపిధ్వజము కదిలేను. ఘం ఘం అను శబ్దము పలికేను. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి తిరుమేన చెమటలు పట్టేను. పట్టణాలలో లక్ష్మీదేవి ఏడ్చేను. ధనం విలువలేనిది అయ్యేను. వినాయకుడు వీధి వీధినా మంత్రాలు చదివించేను. ఊరూర బెబ్బులుడు మనుష్యులను కరచి చంపేను. వరదలొచ్చేను. నదులలో స్త్రీలు జోలలు పాడేరు. అనగా వరద నీటిలో కొట్టుకొని పోవుచున్న తల్లులు తమ బిడ్డలకు కడసారిగా జోలపాటలు పాడుకొన్న పరిస్థితులు ఉత్పన్నమగునని భావము. అమావాస్య నాడు చంద్రోదయమయ్యేను. సముద్రాలు ఉప్పొంగేను. తూర్పు శిరస్సు పడమర తోక ఉన్న బండి కల్లమంత వెడల్పు గల తోకచుక్క 20 బారల పొడవున నల్లగా పుట్టి 33 దినాలు లోకానికి కనబడేను. అందున కొన్ని విపరీతాలు పుట్టేను. పుణ్యాత్ములైన వారికి సూర్యుడు మనుష్య రూపమున కనిపించేను. ఆకాశము ఎర్రనయ్యేను. 6 మతములు ఒక్కటయ్యేను. సూర్యనంది ప్రకాశమయ్యేను. వీరభోగ వసంతరాయని మహిమలు ఆబాల గోపాలము కీర్తించేను. ఆకాశము నుండి అంతర గంగోదకం కురిసేను. ఈ కాలజ్ఞాన వాక్యములు విని దైవభక్తిని నాయందు నమ్మకమును పొందువారికి సుఖ సౌఖ్యములు కలిగేను. స్వామి ద్రోహులు, పరస్త్రీ వాంఛితులు, పరధన పీడితులు, మిత్రద్రోహులు, క్షుల్లకులు, తుచ్చకులు, కూహకులు, విశ్వాసఘాతకులు, తోడుబోతులు, చాడీలాడువారు, దుర్మార్గులు, శివద్రోహులు, విష్ణుద్రోహులు, సంకరజాతులు, జడ్డకులు, నిందకులు, నాశకులు, ద్రోహులు ముందుగా సంహరింపబడేరు. బ్రహ్మాస్త్రము తప్పినను నా మాట తప్పనిది. పంచాంగములు మూలపడేను. బ్రహ్మదేవునికి పని తరిగిపోయేను. యమునకు పనిభారమయ్యేను. మదమత్సరంబులు హెచ్చేను. లోభమోహాదులు జనులను పట్టి పీడించి నాశనం చేసేను. మా భక్తులైన వారిని మంత్రశక్తిచే పునరుద్ధారణ చేసి బ్రతికించుకుని సంరక్షించేము. నా భక్తులైన బ్రాహ్మణులు సుఖాన ఉండేరు. క్షత్రియులలో ముదిరాజువారు, కోమట్లలో బేరికోమట్లు, శూద్రులలో తెలుగు శూద్రులు నిలచేరు. ఏ కులము వారైనా ఎన్ని పాపాలు చేసియున్నా నన్ను నమ్మిన వారికి మోక్షము కలిగేను. ఇంకనూ కొన్ని భవిష్యత్ వాక్యములు వినండి. నా మఠమున ఆరెదొండ పుట్టేను. 2 పాములు గుడిలోపల పొర్లాడేను. సిద్ధాపురము వీరన్న కుడికంట నీరు కారేను. ఆలంపురంలోని జోగులాంబ విగ్రహానికి కంట నీరు కారేను. ఆ యమ్మ స్తనముల పాలుగారేను. శిఖరాన